ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఉత్తమ ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పూర్ణిమ ముందు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఇది చాలా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది, అలాగే శుభ ఫలితాన్ని గృహంలో కలిగిస్తుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాం. వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియల్లో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ నవమి, అలాగే దశమి తిథి ద్వయం. చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం, మహాలక్ష్మి పూజలు ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. అలాగే ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, ఈ పూర్ణిమ ముందు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చక్కటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గృహంలో శాంతి సౌఖ్యాలని పెంపొందింపచేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీ వరలక్ష్మి పూజ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, ఈతి బాధల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి కుజుడితోటి కలిసి ఉండడం వల్ల ఇది విపరీత ఆకస్మిక ప్రతికూల ఫలితాలను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, శుభ ఫలితాలని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో వివేకాన్ని ప్రదర్శించగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. కార్మిక రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది.
వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు వరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బ్యాంకింగ్ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చిరు సమస్యలు చిరాకులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. ఆర్థిక ఇబ్బందుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు తొలగించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులు వృత్తిలో తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి వైభవ పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని కలిగిస్తే నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ మానసిక ధైర్యంతో నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యాపరంగా విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు గృహపరంగా ఏర్పడినటువంటి విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలని బాధ్యతల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి కార్యక్రమాల్లో వ్యయం అధికమవుతుంది. ఊహించినటువంటి పరిణామాలు వ్యాపార రంగం వారికి
వృత్తిలో ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గృహరీత్యా మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, శుభవార్తలు వింటారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచక స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వివేకంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని మల్లెపువ్వులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, ఆనందం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి అనుకోని పరిస్థితులు ప్రతికూలంగా వృత్తిపరంగా చేకూరుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనల్ని పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. విజయ పరంపర వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని పూజించి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఆశలు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే పొందలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సఖ్యత లోపంతో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యాపార రంగం వారు వ్యవహరించాలి. సాఫ్ట్వేర్ రంగం వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ద్వారా పారిశ్రామిక రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేసేటువంటి
కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళల గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వరలక్ష్మీ దేవిని గులాబీలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి. ఈరోజు శ్రావణ శుక్రవారం పూర్ణిమ ముందు వచ్చేటువంటి ఈ శ్రావణ శుక్రవారం నాడు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం చక్కటి అభివృద్ధిని గృహంలో కలిగిస్తుంది. శాంతి సౌఖ్యాల్ని పెంపొందింపచేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఓ ఆచారంగా వస్తోంది. ఇది కేవలం ఆచారమే కాదు, దీని వెనుక ఎన్నో పురాణ గాథలున్నాయి. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినటువంటి వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందే వచ్చేటువంటి శుక్రవారాన తన్ను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవికి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచేటువంటి తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైనటువంటి వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి యొక్క ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్మీ రూపిణివి నీవేనులే అమ్మా, ఇష్టదేవత వనుచు నిన్ను కొలిచేములే. నిష్టతో నీ పూజ సలిపిన వారికి మాతా కష్టముల కడ తీర్చి వరముల నీయవే. శంఖచక్రధరాం దేవీం నీలోత్పలదళప్రభాం విష్ణురూపాంకితాం దేవీం కృష్ణవేణీం నమామ్యహం. శుభమస్తు కార్యక్రమంలో కృష్ణవేణి వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని ఈనాటి నుంచి అంటే కృష్ణా పుష్కరాల ప్రారంభం నుంచి మనం వైభవాన్ని స్మరించుకుందాం. అసలు కృష్ణానది ఎలా అవతరించింది అంటే ఎలా పుట్టింది? బ్రహ్మ శ్రీమన్నారాయణుణ్ణి జనులకు కావలసినటువంటి జలాన్ని, అది ప్రాణాధారకం, మనిషి బతికేది నీటితోటి, అన్నంతో కాదు. అన్నం పుష్టినిస్తుంది, నీరు ప్రాణాన్ని నిలుపుతుంది. ధారణ నీరు, పోషణ అన్నం. అలాంటి ధారణ కావాలి. కొన్ని ప్రాంతాలలో జలం దొరకక చాలామంది బాధపడుతున్నారు. అన్నిటికీ ఆధారం జలమే. ఆ జలాన్ని అందించండి
అని ప్రార్థిస్తే స్వామి తన వామభాగం నుంచి నదిని ఆవిర్భవింపజేశాడు. కృష్ణ దేహం కాబట్టి స్వామి నల్లటివాడే, అమ్మ నల్లనిదే. నల్లని ఆకారం కాబట్టి కృష్ణ అన్నారు. మనకు త్రిమూర్తులు ఉన్నారు, విష్ణువు, శంకరుడు, బ్రహ్మ. విష్ణువు నుంచి కృష్ణ, శంకరుని నుంచి వేణి, బ్రహ్మ నుంచి కకుద్మతి. నదులు 3 పుట్టాయి. ఈ కృష్ణ వేణితో కలిసి పయనించింది కాబట్టి దాన్ని కృష్ణవేణి అంటున్నాం. ఈ నది అలా అలా వెళుతున్నప్పుడు జలం కోసం, దాహం కోసం, శాంతి కోసం, తుష్టి కోసం ఒక మహర్షి, సఖ్య అని ఒక మహర్షి ఉన్నాడు. అతను తపస్సు చేస్తూ స్వామిని ప్రార్థించాడు. స్వామి వస్తే, అయ్యా మాకు నీరు కావాలి, మేమందరం పవిత్రులం కావాలి అంటే పరమాత్మ అశ్వత్థ రూపంలో ఆవిర్భవించాడు. అంటే ఒక రావి చెట్టుగా ఆవిర్భవించాడు. తన నుండి వచ్చినటువంటి కృష్ణ నదిని ఆ రావి చెట్టు వేరు నుంచి ఉద్భవింపజేశాడు. అశ్వత్థ పాద సంభూత విష్ణుదేహ సముద్భవ శంఖ చక్ర ధర దేవి నీలోత్పల దళప్రభ కృష్ణవేణి మహాభాగ సర్వపాప ప్రణాశిని సర్వ దారిద్ర్య శమని దుఃఖ శోక భయాపహ. ఇది కృష్ణవేణి స్తోత్రం. రావి చెట్టు వేరు నుంచి ఉద్భవించిన ఆ మహానుభావురాలు సహ్యాద్రి నుంచి అలా 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 బయలుదేరుతూ మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను, మహారాష్ట్ర అలాగే కర్ణాటక, అక్కడ ఉండేటువంటి వేరే నదులను కలుపుకొని 2 రాష్ట్రాల్లోకి వచ్చేస్తుంది. తెలంగాణలో జోగులాంబ అని శక్తిపీఠం ఆ ప్రాంతంలోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వాడపల్లి నల్గొండ జిల్లా, అక్కడి నుంచి ముందరికి పోతే హుజూర్ నగర్ దగ్గర మట్టపల్లి అనేటువంటి ఓ గ్రామం ఉంది. ఇంకా ఈ మధ్యన చాలా ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతాలన్నీ తడుపుకుంటూ కలుపుకుంటూ అలా అలా సాగి సాగి తరువాత విజయవాడ కనకదుర్గమ్మ ఆ తల్లిని దర్శించుకొని ఇలా ఆ ప్రాంతం నుంచి అలా అలా బయలుదేరి వెళ్ళి మనకిది ముగిసేది హంసల దీవి అంటాం. అక్కడ సముద్రంలో కృష్ణ వేణుగోపాలస్వామి అంటాం, ఆయన దగ్గర కలిసింది. చమత్కారం ఏమిటంటే కృష్ణ పరమాత్మ నుండే పుట్టినది మళ్ళీ అక్కడే కలుస్తున్నది. ఆ రహస్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ నది పుట్టినది కృష్ణ పరమాత్మ దేహం నుండే, కలిసినది అక్కడే కృష్ణ దగ్గరే. అక్కడ మనకు ఈ తల్లి సముద్రంలో కలిసి అంతర్ధానం చెందినది. అంటే సంక్షేపంగా కృష్ణవేణి జన్మ యొక్క వైభవం. ఇందులో పరమ రహస్యం ఏమిటంటే అసలు నదిగా రావటానికి, వేణితో కలవటానికి, కగుద్మతిని తన అంగిట చేర్చుకోవటానికి, తాను కలిసి ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం పాపాన్ని పోగొట్టడానికి ప్రధానమైన కారణం మరొకటి ఉంది. స్కాంద పురాణాలు చెప్తాడు. ఈ కృష్ణవేణి నది దేనికోసం పుట్టినది? కేవలం నీటి కోసమేనా? పంట కోసమేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా అనే రహస్యాంశాలను మళ్ళీ రేపు మనం అనుసంధానం చేసుకుందాం. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు కృష్ణవేణి పుష్కర ప్రారంభం. ఈ యొక్క పుష్కర సమయంలోనే కృష్ణవేణితో కూడి వరలక్ష్మీదేవి కూడాను ప్రతి ఇంటా కూడాను అడుగుపెట్టేటువంటి సుదినం. వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఈ శుక్రవారం నాడు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో ఆచరించాలి. శ్రవణ నక్షత్రం
విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ శ్రావణ మాసంలో ఇటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం సర్వ సౌభాగ్యాలతో పాటు సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది. చారుమతి అనేటువంటి అమ్మవారి భక్తురాలు ఆచరించి లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రురాలైంది. అప్పటి నుంచి నేటి వరకు కూడాను ప్రతి మహిళ కూడాను శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చేటువంటి ఈ యొక్క 2వ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఆచరణీయ యోగ్యంగా ఉన్నది. వరలక్ష్మీదేవిని ఆరాధన చేసేటువంటి వారు వివిధ పద్ధతుల్ని గనక గృహంలో గనక ఆచరించినట్లయితే సర్వసంపదలు కూడాను ఆ గృహంలో విరాజిల్లుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పవిత్ర కృష్ణవేణి పుష్కర సంరంభం ప్రారంభించినటువంటి ఈ శుభదినాన ఇంటిలోనే పవిత్ర స్నానాన్ని ఆచరించి తదుపరే కృష్ణవేణి నదీ తటానికి వెళ్ళి అక్కడ పవిత్రవంతమైనటువంటి పుష్కర స్నానాన్ని ఆచరించి ఆ కృష్ణవేణమ్మ తల్లికి హృదయపూర్వక నమస్కృతాంజలు గడించటం, తదుపరి ఇంటికి వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం అనేటువంటిది చాలా విశేషవంతమైనటువంటిది. ఈ లక్ష్మీదేవి పూజలో తోరమునకు విశిష్టవంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు మంత్రపూర్వకంగా స్త్రీ తన యొక్క ఎడమ చేతికి ఈ యొక్క తోరమును చక్కగా ధరించాలి. ముత్తైదువులకు వాయనములు ఇవ్వాలి. బ్రాహ్మణోత్తముడికి దక్షిణాది తాంబూలాదులతో సత్కరించాలి. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కలశ స్థాపన చేయటం, కలశం పైన లక్ష్మీదేవి యొక్క చిన్ని విగ్రహాన్ని ఉంచి చక్కగా అలంకరణ చేసి వివిధ రకాలైనటువంటి ఆభరణములు ఆ తల్లికి అలంకరించడం, ఏనుగు తొండంతో ఉన్నటువంటి దీపపు కుంది మీకు గనక లభ్యమైనట్లయితే ఆ కుందిలో 2 వైపులా కూడాను ఆవు నేతితో దీపారాధన వెలిగించి ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించి వ్రతానికి సంబంధించినటువంటి కథను విని అక్షతలు నెత్తిన చల్లుకొని షడ్రసోపితమైనటువంటి నైవేద్యాల్ని ఆ యొక్క లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి మనకు ఎల్లవేళలా ఉండటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి కూడాను లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పద్మ పుష్పాలతోనూ గులాబీ పూలతోనూ పూజ చేయాలి. అంతేకాకుండా లక్ష్మీప్రియకు ప్రియమైనటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఆ తల్లిని ఈ యొక్క సుదినాన అర్చన గనక చేసినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆ పూజను ఆచరించేటప్పుడు ఆ లక్ష్మీదేవి వద్ద గనక ఈ యొక్క బంగారు నగలన్నీ కూడాను ఉంచి నమస్కృతాంజలు గడించి నైవేద్యము సమర్పించిన తరువాత ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి హారతి ఇవ్వాలి. ఆ హారతి పంచహారతి ఇచ్చిన తరువాత ముద్ద కర్పూరంతోనే ఆ బంగారు తల్లికి చక్కగా అర్చన చేసి ముద్ద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి ఆ హారతిని చక్కగా అద్దుకొని ఇల్లంతా కూడాను ఆ హారతిని కనుక చూపించినట్లయితే
లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిల్లుతాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. వరలక్ష్మి అంటే వరాల్ని ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి. అష్టలక్ష్మి స్వరూపంతో విరాజిల్లేటువంటి ఆ జగన్మాత. ఆమె ఐశ్వర్యప్రదాయనే కాదు, ఆరోగ్యప్రదాయని కూడా. ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విద్య అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఈ యొక్క సుదినం గృహంలో సర్వవిధ శ్రేయోదాయకమైన అభివృద్ధికరమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. అఖిల సింధు సవ్వీర భూవలయ రాజ్య గౌరవంబుతో నన్ను ఏలుకొని మన ప్రియ భోగైక యోగ్యవగుము విడువ ఉండుతలపు. నేను సింధు సవ్వీర దేశములకంతటికి అధిపతిని. ఎందరో రాజులు సామంతులై నన్ను సేవిస్తూ ఉంటారు. హాయిగా నాకున్న రాజ్యమంతా నీదే, ఇవన్నీ నీవిగా అనుభవించు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలిమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే మాటలు అంటాడు. ఏవం చైదత కామాంతో నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం అంటాడు. వెళ్ళిపోయినటువంటి నది మళ్ళీ తిరిగి వస్తుందా? యవ్వనం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎవరికైనా సంతోషంగా ఉంటుందా పురుషుడికి? ఏమిటంత బిగువుగా కూర్చుంటావు? ఎక్కడి రాముడు ఉన్నాడో లేడో తెలియదు, నా పాన్పు చేరంటాడు. సైంధవుడు ఏమన్నాడు? అదే మాటలు సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఓ చిగురు బోడి, చిగురు ఆకు వంటి శరీరము కలిగిన దానా, అఖిల సింధు సవ్వీర మండలాలకన్నిటికీ కూడా అధిపతిని, మహారాజుని. నా భోగములన్నీ కూడా నీ భోగములే. రావణాసురుడు ఇదే అన్నాడు, నా రాజ్యము నీది, నా కాంతలు నీవారు, నాకు అంతఃపుర కాంతవై పట్టమహిషివై ప్రవర్తించన్నాడు. ఈయనేమంటున్నాడు, నా భోగములన్నీ నీ భోగములుగా అనుభవించు, నిన్ను భోగించి నేను సమస్త భోగములను పొందిన చక్రవర్తిని ఉంటాను. కాబట్టి నువ్వు నాతో వచ్చేసేయి, పాండవులు ఎందుకు వదిలిపెట్టేసేయి అంటే. ఐశ్వర్యం ఉంటే భర్త, ఐశ్వర్యం లేకపోతే భర్త కాడా? దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. నా భర్త అన్నది నాకు అవసరం, నా భర్త నాకు పరమ పూజనీయుడు. ఆయన ఎటువంటి వాడైనా సరే ఆయనని నేను అనువర్తిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, దీనుడా రాజ్యహీనుడా వదిలిపెట్టు. రాముడు ధర్మాత్ముడు, నా భర్త, ఆయన తోడిదే నాకు సర్వస్వం అంటుంది. అంతేకాని ఇవాళ ఐశ్వర్యం లేదని విడిచిపెడుతుందా సీతమ్మ? ఇవాళ ఐశ్వర్యహీనుడిని పాండవుల్ని విడిచిపెడుతుందా ద్రౌపది? ఆనాడు రావణుడు అలాగే మాట్లాడాడు, ఈనాడు సైంధవుడు ఇలాగే మాట్లాడాడు, ఒకనాడు మహిషాసురుడు అలాగే మాట్లాడాడు. ఎక్కడైనా మాట అంతే. వాళ్ళ ముగ్గురి మాటలు ఆ సన్నివేశంలో అంతే అయినప్పుడు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ సమాజంలోనైనా ఏ స్త్రీనైనా కామించిన దుర్మార్గులు మాట్లాడే మాటలు ఈ కోణంలోనే ఉంటాయి. భారతం బాగా అర్థమైతే మాటని గుర్తించి దూరంగా తొలగిపోయి తనను తాను రక్షించుకోగలుగుతారు. అందుకు భారతం చాలా అవసరం ఈనాటి సమాజంలో. కాబట్టి ద్రౌపదీదేవంది సైంధవుడిని ఉద్దేశించి, తలప పాండవ ధాత్తరాష్ట్రులకు చెలియలి అయిన ఆ దుస్సలకు పతివి అనగా, నీవు నాకు తోబుట్టువవు కావే, నీకు జనునే పాడితప్పిన మాటలు పలుకనిచట. ఏమంటే కథ మారుతుందండి, రామాయణం భారతం అని రెండు కింద కనపడుతుంది. ఆవిడేమంది? తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్తేషు దారీషు రమ్యతాం అతుష్టం స్తేషు దారీషు చపలం చలితేంద్రియం అని ఆవిడంది. ఇక్కడ ఈవిడంటోంది, ఏమయ్యా మాట్లాడేటప్పుడైనా కనీసం ధర్మం అన్న మాట ఉండదా? ఎవరు నేను?
నువ్వు దుస్సల భర్తవి కాబట్టి నాకు అన్నయ్యవి, నేనెవరు, నీ చెల్లెల్ని. అసలు పరస్త్రీతోటి అలా మాట్లాడకూడదు, చెల్లెలతోటి అలా మాట్లాడతావు, అలా మాట్లాడవచ్చా? నయమును ధర్మము గల అన్వయమున జనియించిన వాడవు అక్కట ధర్మక్రియ ఎరుగంగా వలదే ఉభయలోక విరుద్ధమైన పదము ఏమిటికి? నువ్వు పుట్టినటువంటి వంశం ఎటువంటిది? ప్రవర్తన, ధర్మము, శాస్త్రము పట్టుకున్నటువంటి వంశంలో పుట్టినవాడివి. ఇదా నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానం? కాబట్టి నా మాట విను, ధర్మాన్ని పాటించు, ఇహము పరము రెండిటికి చెడిపోతావు, తప్పు, ఇలా మాట్లాడకూడదు అంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ద్రౌపదీదేవి ఇంత ప్రసంగం చెయ్యాలా? పక్కనున్న ధౌమ్యుణ్ణి పిలిచి 4 కేకలు వేయకూడదా? ఒక గొప్ప విశేషం ఉంది అందులో. ఆమె తనని తాను రక్షించుకోవాలనుకుంటే ధౌమ్యుడు ఎందుకండి ఆవిడికి? ఆవిడే చెప్తుంది, ఒక చోట చెప్పింది, నేను మహాపతివ్రతనిరా అంది. మహాపతివ్రత తన పాతివ్రత్య బలం చేత బూది కుప్పం చేసేస్తుంది అవతల వాడిని ఆగ్రహిస్తే. అది ఏ సన్నివేశమైనా కావండి. సుందరకాండలో సీతమ్మ అదే అంది, అసందేశత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నా భర్తల శాసనం లేదు నిన్ను నువ్వు రక్షించుకోమని. వాళ్ళు ధౌమ్యుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు, నిన్ను నువ్వు రక్షించుకోని నా భర్తలు చెప్పలేదు. అందరూ వేరు, మేం వేరు అని మాట్లాడుతూ ఉంటారు. దానికి పెద్ద పెద్ద విశేషణాలు కూడా తగిలించుకుంటూ ఉంటారు. అలా అందరు మానవులు వేరు, మేం వేరు, మా ధర్మం వేరు, మేము రాజులం. మాకు ధర్మం ఏమిటో తెలుసా? వలసినట్ల వేట్క సలుపగ చెల్లు. మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కోరిక తీర్చుకోవాలనిపిస్తే ఆ కోరికని అలా తీర్చేసుకోవడం మాకు ధర్మం. అలా ఉంటుంది ఆ ధర్మం? అలా ఉందా లోకంలో? అలా ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సైంధవుడు కాదండి, ఎక్కడ ఎవరైనా ఇదే చెప్తారు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఏమిటి అలా చూస్తా ఏమిటి సీతమ్మ? నేను రాక్షసుణ్ణి, ఎంత ధర్మాత్ముండి, ఇతరుల వస్తువులు ఎత్తుకొచ్చి మావిగా అనుభవించడం రాక్షస ధర్మం. చూడు, నిన్ను ఎత్తుకొచ్చానా లేదా అంటే నా ధర్మం పాటించానా? ఇంత ధర్మాత్ముని నన్ను తెలిసి రాముడు ధర్మాత్ముడు అంటాయేంటి? ఎంత బుకాయింపు అంటే! ఎందుకు బుకాయింపు అంటే కొంచెం అవతల వాళ్ళ అమాయకులు అనుకోండి, వీడు చాలా ధర్మాత్ముడు అనుకుంటారని. అది తప్పేమిటి? అది రాజులకు ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఏది కోరుకుంటే నన్ను అనుభవిస్తారు. అది ఏమిటో అధర్మం అన్నట్లు మాట్లాడతావే. వినుమదియుకాక జగమున మనిదారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము ఒకని ధనము అని గరుసుగలదే కరినిభగమన. ఇంత దారుణంగా లోకంలో ఎవరైనా మాట్లాడచ్చా అసలు? ఆయన అన్నాడు వనితారత్నం అంటారా? అనరా? ఆమె వనితారత్నము అంటారు, స్త్రీలలో చాలా ఉత్తమురాలు అంటారు. ఒక రత్నం ఉందనుకోండి, ఆ రత్నం అక్కడ పెట్టారు, నాది. ఆ రత్నం నాదైన రత్నాన్ని అక్కడ పెట్టాను, నేను మరిచిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు కనపడింది, మీరు తీసి జేబులో వేసుకున్నారు, నేను రానంటుంది ఆ రత్నం. ఎవడు తీసుకుపోతే వాడితో వెళ్ళిపోతుంది రత్నం. రత్నం ఎంత గొప్పదో అంతగా దొరికిన వాడి చేత అనుభవింపబడుతుంది. ఎవడికి దొరికితే వాడు అనుభవిస్తాడు, అప్పుడే రత్నం. అంతేగాని రత్నానికి స్వాతంత్ర్యం ఉంటుందా నేను వాడికే చెందిన వాడను అని? నా దగ్గరున్న రత్నం నేను ఆయనకే చెందినదానను అంటుందా? నేను అక్కడ పెడితే ఇంకొకటి పట్టుకుపోయినా ఆయనదే రత్నం, అప్పుడు ఆయన ఉంగరంలో పెట్టుకోవచ్చు. ఆయన్ని కొట్టి చంపి ఇంకోటి పెట్టుకుపోతే ఆయన మెడలో వేసుకోవచ్చు. రత్నానికి స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది? రత్నం ఎవరు పొందాడో వాడిది రత్నం. ఒకప్పుడు నువ్వు పాండవులకు చెందిన దానవి, ఇవాళ నేను చూడు ఎంత ప్రభువుని నేను కోరాను కాబట్టి నువ్వు నా దానవు. రత్నమునకు ఎలా స్వాతంత్ర్యం లేకుండా పొందిన వాడికి చెంది ఉండడం ధర్మమో, నువ్వు పొందదామనుకున్న వాడికి చెంది ఉండడం నీకు ధర్మం. నీకు ధర్మం ఎలా తప్పింది? అమ్మ బాబోయ్, ఎంత అసాధ్యంగా అవతల వాళ్ళని మోసపుచ్చేటటువంటి మాటలు మాట్లాడతారో చూడండి. రావణుడు కానివ్వండి, సైంధవుడు కానివ్వండి, అసలు ఆ మాట్లాడేటప్పుడు అధర్మం వైపుకి ఆకర్షించడం అంటే, ఓ అది ధర్మమేలా ఉంది, అందులో తప్పే ఉంది అని పాపం అమాయకత్వం ఏమాత్రం పాళ్ళైనా ఉన్నదో ఇక మోసం చేసేయడం తేలిక. వాళ్ళ మనసు దేని మీద ఉంటుందో అటువైపుకే వెడుతున్నామని చెప్పి తీసుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు సైంధవుణ్ణి మీరు కేవలం సైంధవుడు అనుకోకండి, ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడితో భర్తలు పక్కన లేకుండా ఒకనాడు సీతమ్మ,
భర్త పక్కన లేకుండా. ఇవాళ భర్తలు పక్కన లేకుండా ద్రౌపదీదేవి. ఒకనాడు తండ్రి తోబుట్టువులు పక్కన లేకుండా ఒక స్త్రీ, భర్తగారు చెంతలేనప్పుడు ఒక వివాహిత. సమాజమునందు మాత్రం సైంధవులు, మహిషాసురులు, రావణాసురులు యుగముల యందు లేకుండా ఎలా లేదో ఎప్పటికీ అలా ఉంటుంది. జాగ్రత్త మాత్రం జాగ్రత్త. భారతం నుండి, రామాయణం నుండి నేర్చుకో. జుత్తు తెల్లపడ్డాక, పదవి విరమణ చేసిన తర్వాత రామాయణ భారత భాగవతాలు వింటే నువ్వు నీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పగలవు? అది భారతం యొక్క గొప్పతనం. అందుకిచ్చాడు వ్యాసుడంత కష్టపడి, అందుకిచ్చారు కవిత్రయం అనువాదం చేసి. నా జాతి బిడ్డలు మోసపోకూడదు, వీళ్ళు రక్షింపబడాలని తండ్రులై నిలబడి మనకిచ్చిన భారతం. ఎంత ప్రేమతో కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు చదువుకోవాలి. కాబట్టి ద్రౌపది, ఎందుకు నువ్వు అంత బెంగ పెట్టుకుంటావు? నిర్భయంగా, నిస్సంకోచంగా నా వచ్చిన రథం ఎక్కు అంటే ఆమె అంది, ఏమనుకుంటున్నావు నా భర్తలంటే? వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నావా? ఒక్కొక్కడు మహానుభావుడు. ధర్మరాజు గారంటే ఎవరనుకుంటున్నావు? మదించినటువంటి ఏనుగు. మత్త గజం అరణ్యంలో తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళి ఎవడో ఓ అంకుశాన్ని ఇలా చూపిస్తే ఊరుకుంటుందా? అంకుశాన్ని పట్టుకున్నటువంటి చేతితో ఉన్న వ్యక్తిని కూడా తొండంతో కలిపి చుట్టి తిప్పి గిరగిరా విసిరి అవతల బారేస్తుంది. ధర్మరాజు గారి బలం అటువంటిది. భీముడంటే ఏమనుకుంటున్నావు? శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వెట్క సూచిక నివారక చేరుట కాదే, క్రోధ నిర్ఘాత మహోగ్రు భీము చనకందల పోయిట నీకు నిమ్మీన్. మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యాలని తన పంజా దెబ్బతో చెల్లాచెదరు చేయడానికి వీలుగా వచ్చి ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజా ఎత్తి కొట్టి మాంసాన్ని చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తిని ముత్యాలు చెల్లాచెదరు చేసి తన గుహలో పరుచుకుని ముత్యాలలో పడుకునేటటువంటి ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి లేడో జంకో ఒక మనిషో సాహసం చేసి దాని జూలు పీకగలడా? సాధ్యం అవుతుందా? భీముడి జోలికెళ్ళడం అటువంటిది సుమా. కాసేపట్లో వస్తాడు. ఎక్కడికి పోతే నువ్వు బ్రతకగలవు? నా జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? అటువంటి సాహసం చేయగలవా? ఆ సీతమ్మ తల్లి కూడా సుందరకాండలో ఇదే మాట అంటుంది. రావణాధమ రామస్య, ఏమనుకుంటున్నావు? నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నావు, తీసుకొచ్చావు. ఈ పాపం నువ్వు ఎక్కడికెడితే పోతుంది? పోదు. ప్రగతిస్తస్య మోక్షసే, నువ్వు ఈ పాపం నుంచి తప్పించుకోలేవండి. నన్ను తీసుకెడదాం అనుకుంటున్నావు సైంధవ, నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసినా తీసుకెళ్ళినా నువ్వు మాత్రం పాండవుల నుంచి తప్పించుకోలేవు. అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టి బాణం వేయడం మొదలు పెడితే నువ్వు ఎదురుగుండా కనపడాలా? ఎక్కడున్నా సంహారం చేయగలడు. ఇక్కడ కాదు, ఏ లోకంలో దక్కున్నా. అటువంటి వాళ్ళతో నీకు పోరేమయ్యా? పైగా బావలు కదా, గౌరవించి వాళ్ళ దగ్గర మర్యాద పొందవలసిన వాడివి కదా. ఎందుకు ఇలా దుశ్శీలుడవై బ్రతుకుతావు? నను పెరవనితల చందంబున అవమానింప నీకు బోలదు, పావన పాతివ్రత్య మహిమ అనిశము నీ కీడు నిందు నందదు. నన్ను నేను అపారమైనటువంటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి దానిని, అటువంటి దాని జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? నా పాతివ్రత్యము చేత ఇప్పుడే నిన్ను దగ్ధం చేయగలను. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నానంటే నా భర్తల చేత రక్షింపబడాలి కాబట్టి. వాళ్ళకి ఈ విషయం నువ్వు ఇలా మాట్లాడినట్టు తెలిసినా వదిలిపెట్టరు. ఏమో వెళ్ళిపోతే అన్నవరసవాడివి కాబట్టి వాళ్ళు చెల్లెలి పసుపు కుంకాలు విషయం ఆలోచిస్తారు కాబట్టి మనసులో దాచుకుంటానేమో. ఒక్క అడుగు ముందుకేసిన ప్రమాదము సుమా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.